ఇక ఈ రెవెన్యూ భూమి గురించి ఇంకొక అంశం మనం ప్రస్తావన చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ భూముల సర్వేకి సంబంధించి అంటే ఆ గెట్టురాళ్ళు పెట్టడం కానీ సర్వే కూడా ఎప్పుడో జరిగిన సందర్భం. ఇప్పుడు భూముల సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినప్పుడు కూడా ప్రాధాన్యతగా గిరిజనుల భూములు గిరిజన గ్రామాలలో కనుక ముందు సర్వే టేకప్ చేసినట్లయితే గిరిజన రైతులకి మరింత మేలు జరుగుతుంది. ఇక్కడ ఒక గ్రామం గురించి నేను ప్రస్తావించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో ఈ గ్రామాన్ని ఉద్దేశించే మాట్లాడారు. బురికాళ్ళ ప్రక్షాళన బాగా జరిగిన గ్రామము, రీసర్వే కూడా జరిగింది. ఆ గ్రామము ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మానుకోట మహబూబాద్ జిల్లాలో వస్తుంది. పుట్టల భూపతి అని పాకాల చెరువుకి కూతవేటు దూరంలో ఉన్న ఒక మారుమూల గిరిజన గ్రామంలో అక్కడ ఉన్న గిరిజన యువతీ యువకులకి శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఆ గ్రామములో భూమి సమస్యల్ని గుర్తించి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని భూమి మీదకి వెళ్ళి ఒక రఫ్ మ్యాపులు తయారు చేసి రెవెన్యూ రికార్డులు ఏముందో పరిశీలించి సర్వే నెంబర్ వారీగా భూ యజమాని వారీగా సమస్యలను గుర్తించి ఒక్కొక్క సమస్యకి చట్టంలో ఏ విధంగా ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ ఆ దరఖాస్తులు పెట్టించి గ్రామంలోనే రెవెన్యూ కోర్టు నిర్వహించి రెవెన్యూ అధికారులందరూ గ్రామానికి వెళ్ళి అక్కడికక్కడ సమస్యల్ని పరిష్కరించి ఈ గిరిజన రైతుల రెవెన్యూ రికార్డులో సవరణలు చేయటం మాత్రమే కాకుండా వారికి పాసు పుస్తకాలు ఇస్తూ పాసు పుస్తకాలతో పాటుగా ఇతర రికార్డుల సర్టిఫైడ్ కాపీలు కూడా అందించారు.